హలో, టుడే స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీర్ దోశ. దీన్ని తయారు చేయ విధం ఏంటంటే, ముందు పన్నీర్ తీసుకొని చేత్తో పొడి పొడిగా చేసుకోవాలి. అందులో పెప్పర్ పొడి కొంచెము, చాట్ మసాలా కొంచెము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లాక్స్ ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరుకుతాయి. ఆ చిల్లీ ఫ్లాక్స్ కూడా మనకు ఎంత కావాలో అంత చిల్లీ ఫ్లాక్స్ కూడా వేసుకొని బాగా ఈ పన్నీర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లోపల మన దగ్గర దోసపిండి ఉంటుంది కదా, ఆ దోసపిండిలో పాలకూర ఒక కట్టైనా 2 కట్ట మీకు ఎంత ఇష్టమో అంత పాలకూర తీసుకొని కొంచెము వేడి నీళ్ళల్లో వేసుకొని లైట్గా ఎక్కువ ఉడకూడదు, వేసేసి కాసేపు వదిలేసినాక దాన్ని మిక్సీలో వేసి రుబ్బేసుకొని మన దోసపిండిలో వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొనేసి దోశలు వేసుకొని వేయాలి. వేసుకున్న దాని మీద ఈ పన్నీరు మనం కలుపుకున్నాం కదా, ఈ పన్నీర్ని దాని మీద చల్లుకొని వేడిగా మీకు గీయో లేకపోతే బట్టరో లేకపోతే ఆయిల్ మీ ఇష్టం ఏదన్నా వేసుకొని దానిపైన వేసుకొని దోరగా వేయించుకొని తిన్నారనుకోండి, వేడిగా చాలా బాగా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే ఎర్రకారము లేకపోతే చట్నీ, పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది. కానీ నేను ఈవేళ అదేంటి గింజల పులుసు, అనప గింజల కూర, ఆలు అనప గింజలు వేసి చేశాను. దాంతో తిన్నాము, బాగానే ఉంది. దీనికి మాత్రం బాగుండే చట్నీ కానీ కారం ట్రై చేయండి. సూపర్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాలక్ పన్నీర్ దోశ.